ఏది సినిమాటిక్ గా మాత్రం ఉండకుండా చాలా దగ్గరగా మన కంటికి మనం రియల్ గా చూసిన లైఫ్ లాగే అనిపిస్తుంది సినిమా. అలాగే ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించిన కిరణ్ జోష్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. చాలా ఇప్పుడు మీరు వింటుంటారు సాంగ్స్. చాలా థ్యాంక్ యూ కిరణ్. తర్వాత ఈ సినిమా ఒక కెమెరామ్యాన్ మార్కి సాయి, ఆయన రాలేకపోయారు. ఆయన మంచి చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాకి నేను చాలా ఈ సినిమాని చాలా త్వరగా స్టార్ట్ చేస్తాను. దానికి కారణం ఆయన ఒక టీము, ఆయన మా కోసం కష్టపడిన విధానం. అది ఈ సినిమా చాలా హెల్ప్ఫుల్ అయింది. ఆయన ఒక విజువల్స్ చాలా బాగా అద్భుతంగా వచ్చింది. ఎంత నేచురల్గా చూపించాలో నేచురల్గా చూపించారు ఆయన. అలాగే మా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు డైరెక్షన్ టీంకి చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాకి మాకు తోడ్పడిన ఈ సినిమాకు మాకు బిగినింగ్ నుండి ఇప్పుడు స్టిల్ రిలీజ్ వరకు మాకు తోడ్పడుతున్న ఆర్ వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోతున్నాము. అలాగే ఈ సినిమాని తమిళ్లో డిస్ట్రిబ్యూట్ చేసిన గోవన్ సార్కి చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడ తెలుగులో రిలీజ్ చేయబోతున్న సుబ్బారెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ అండి. సో ఈ సినిమా ఇంత అద్భుతంగా ఈ టీం అందరూ ఇంత బాగా ఫామ్ అయ్యి ఈ సినిమాని ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు ఇంతవరకు వచ్చినదే దానికి ఒక ముఖ్య కారణం మా ప్రొడ్యూసర్ గారు మౌళి రాధాకృష్ణ గారు. ఆయన ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా నేను ఏదైతే